సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. రేపటి నుంచి పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు మందిరంలో ఉంటే ఉదయము 10 గంటలకే ప్రారంభించబడుతుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన మాట 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. నిత్యముగా నీకు స్వస్థత కలుగా వచ్చును. సిరియా రాజు అయిన బెన్హదదు రోగముతో ఉన్నాడంట. ఆ సమయంలో ప్రవక్త అయిన ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చిన సంగతి తెలిసినప్పుడు, ఆయనకు ఆ కబురు తెలిసినప్పుడు ఎలీషా ప్రవక్త బెన్హదదు అంటున్న మాట, నిత్యముగా యెహోవా నీకు స్వస్థత అనుగ్రహించును. నకుమాతే బెన్హదదు క్రీస్తు ఎరిగిన వాడేమీ కాదు, యెహోవా దేవుని ఎరిగిన వాడేమీ కాదు. సిరియా రాజు, అన్యరాజు, పైగా అనేక మార్లు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న వ్యక్తి. అయినప్పటికీ ఇక్కడ గమనించినట్లయితే ప్రవక్త అయిన ఎలీషా వద్దకు వస్తే ఎలీషా ద్వారా దేవుడు స్వస్థపరచడం చూస్తున్నాం. మన దేవునికి ఎలాంటి ఒక భేదములు లేవు, నీ నానే తారతమ్యాలు లేవు. మనం అనుకుంటున్నాం వీళ్ళకి అవుతుంది వీళ్ళకి అవుతుందని, లేదు. దేవుని దగ్గరకు ఎవరైతే వస్తారో, బెన్హదదు వచ్చాడు, ప్రవక్త ఎలీషా దగ్గరకు దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు నా ప్రియ కుమార్తె, ఎటువంటి ఒక భేదము లేకుండా ప్రేమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎద్దుకురా. మనం చాలాసార్లు ఆయన ఎద్దుకు రాలేము, ఎందుకంటే మన పాపాన్ని విడిచిపెట్టము, మన ఆ ప్రవర్తన మార్చుకోము. కానీ నువ్వు ప్రభు ఎద్దుకు వచ్చినట్లయితే, నువ్వు మార్పు చెందినట్లయితే ఆయన మనసును మార్చే దేవుడు, ఆయన పరిస్థితులు మార్చే దేవుడు, ఆయనకు సహాయం చేసే దేవుడు ఈరోజు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఒకళ్ళు మానసికంగా కృంగిపోయినావా, ఆత్మీయంగా దిగులు చెందుతున్నావా, శారీరకంగా దుఃఖంతున్నావా, భయపడక ఆందోళన చెందక, ఎదుగో ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నీకు తన సహాయం చేస్తాడు, తన కృపాక్షములతో నింపి బలపరుస్తాడు. నమ్ముతావా? ఈరోజు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీ వందనాలు. ఆనాటి బెన్హదదునైనా నీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు స్వస్థపరిచారు. ఈరోజు ఉదయకాల సమయంలో ఎవరైతే దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, శారీరకంగా ఆత్మీయంగా బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ స్వస్థత ఆరోగ్యం దయచేయండి, నీ కృపాక్షములతో నింపండి. నేను నీ బలమైన ఆత్మ ద్వారా దయచేసి నడిపించబడుతున్న దేవానికి ఉన్నారు, నీ హస్తాల్లో భద్రపరచబడుతున్న దేవానికి ఉన్నారు. నీ కృపాదీవులు దయచేసి నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ ప్రభా, ఎవరైతే ఈ రోజునైనా శారీరకంగా ఆత్మీయంగా మానసికంగా దుఃఖపడుతున్నారో మీ యొక్క స్వస్థత దయచేయమని దేవానికి ఉన్నారు. రేపు నుంచి జరిగే పరిశుద్ధ ఆత్మ అగ్నిశలు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి వారు నీ ఆత్మ పొందుటకు సహాయం చేస్తూ బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభునందు నమ్మకించండి. దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతమైన కార్యములు చేయనుగాక. ఆమేన్.